హాయ్ ఫ్రెండ్స్, అయితే ఈ వీడియోలో వచ్చేసి అయితే మనం రిలేషనల్ ఆపరేటర్ గురించి అయితే తెలుసుకుందాం. సో ప్రీవియస్ వీడియోస్లో వచ్చేసి ఆపరేటర్స్ అనేవి 3 టైప్స్: యూనరీ, బైనరీ, టెర్నరీ అనేసి తెలుసుకుందాం. సో బైనరీ ఆపరేటర్లో వన్ ఆఫ్ ది టైపే రిలేషనల్ ఆపరేటర్. సో బైనరీ ఆపరేటర్ అంటే 2 ఆపరెంట్స్ మీద వర్క్ చేస్తుంది అనేసి తెలుసుకుందాం. సో రిలేషనల్ ఆపరేటర్ అన్నా కూడా సేమ్ అన్నట్టు 2 ఆపరెంట్స్ మధ్యలో రిలేషన్ని తెలియజేస్తుంది. అంటే relational operator defines some kinds of relations between two ఆపరెంట్స్కి మధ్యలో రిలేషన్ అయితే చెప్తుంది. సో 2 న్యూమరిక్ వాల్యూస్ ఇచ్చినప్పుడు దాని ఈక్వాలిటీని కూడా చెక్ చేస్తుంది రిలేషనల్ ఆపరేటర్. సో ఇట్ చెక్స్ న్యూమరికల్ ఈక్వాలిటీ ఆర్ నాన్ ఈక్వాలిటీ కండిషన్. ఓకేనా, ఒక కండిషన్ ఇచ్చినప్పుడు అది ఈక్వలా కాదా అనేసి కూడా ఇది చెక్ చేస్తుంది. దిస్ ఆపరేటర్ ఈజ్ మే యూస్ఫుల్ ఇన్ కండిషనల్ ప్రోగ్రామ్స్లో ఎక్కువగా దీన్ని అయితే మనం ఈ ఆపరేటర్ని వచ్చేసి మనం కండిషనల్ ప్రోగ్రామ్స్లో కూడా యూస్ చేస్తాం కండిషన్ చెక్ చేయడానికి. సో దిస్ ఆపరేటర్ ఈజ్ useful in conditional program to check whether the condition is true or false అనేసి రాసుకోవచ్చు. ఎగ్జామ్స్లో రాసేటప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేయాలి అని అనుకుంటే. సో ఇక్కడ చూద్దాం మనం ఆపరేటర్. ఓకేనా, ఆపరేటర్ మీనింగ్ ఏంటిది అండ్ ఎగ్జాంపుల్ రిజల్ట్ అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ a ఈక్వల్స్ టు 10, b ఈక్వల్స్ టు 20 ఉందనుకుందాం. సో ఇక్కడ ఆపరేటర్స్ వచ్చేసి లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఈజ్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు. ఓకేనా, సో దీన్ని వచ్చేసి ఏమంటాం, లెస్ దాన్. ఇది వచ్చేసి గ్రేటర్ దాన్, ఇది వచ్చేసి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఇది వచ్చేసి ఈజ్ ఈక్వల్స్ టు, ఆర్ దీన్ని వచ్చేసి కంపారిజన్ ఆపరేటర్ అనేసి కూడా అంటారు. ఇది వచ్చేసి నాట్ ఈక్వల్స్ టు. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ 10, 20 అనేసి ఇచ్చాను కదా. 10 లెస్ దాన్ 20 కండిషన్ అనేది ట్రూ. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమొస్తుంది, 10 లెస్ దాన్ 20 అంటే రిజల్ట్ ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. ఓకేనా, 10 గ్రేటర్ దాన్ 20 రిజల్ట్ అనేది ఫాల్స్ వస్తుంది. సో దీంట్లో వచ్చేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు లెస్ దాన్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టులో. సో నేను ఇది చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉంది కదా, 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 20 అంటే ఏంటిదంటే 10 లెస్ దాన్ 20 అన్నా కావాలి, ఆర్ 10 ఈక్వల్స్ టు 20 అన్నా కావాలి. ఈ రెండిట్లోంచి ఏదైనా ఒకటైతే ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సో 10 అనేది లెస్ దాన్ 20 ఇది ట్రూ, ఇది ఫాల్స్ అయినప్పటికీ ఇది ట్రూ, అంటే ఇది వచ్చేసి ట్రూ అన్నట్టు. సేమ్ 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 20 కూడా అంతే. 10 గ్రేటర్ దాన్ 20 ఆర్ 10 ఈక్వల్స్ టు 20 ఇది అనేది తప్పు. 10 అనేది గ్రేటర్ దానా కాదు. సో ఇది వచ్చేసి ఏం అవుతుంది, ఫాల్స్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 10 ఈక్వల్స్ టు 20నా ఫాల్స్, అండ్ 10 నాట్ ఈక్వల్స్ టు 20 అనేది ట్రూ. సో దీంట్లో వచ్చేసి మనం బైనరీ వాల్యూస్ ట్రూ అన్నప్పుడు ఏమి ఇస్తాం, మనం ట్రూ అన్నప్పుడు 1 అనే వాల్యూ బైనరీగా ఇస్తుంది. ఫాల్స్ అన్నప్పుడు 0, ట్రూ అన్నప్పుడు 1, ఫాల్స్ అన్నప్పుడు 0, ఫాల్స్ అన్నప్పుడు 0, ట్రూ అన్నప్పుడు 1. సో దీనికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ని అయితే చూద్దాం.
సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంట్ మెయిన్ ఫంక్షన్ అయితే తీసుకుందాం. ఇంట్ మెయిన్ ఆఫ్ నెక్స్ట్ వచ్చేసి 2 వాల్యూస్ అయితే తీసుకుంటున్నాను. అక్కడ ఎగ్జాంపుల్లో ఏవైతే వాల్యూస్ తీసుకున్నానో అదే b = 10. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ సేమ్ నిన్న ఏ విధంగా అయితే చేసామో అదే ప్రింట్ఎఫ్ %d a <b కండిషన్ అనేది రాయాలి. ప్రింట్ఎఫ్ మనకి ఎప్పుడైతే రిలేషనల్ ఆపరేటర్లో వచ్చేసి ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారో అప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ని ఎగ్జాంపుల్గా అయితే రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ఎఫ్ %d a <b ఓకేనా. ఇదే విధంగా అన్ని ఆపరేటర్స్కి అయితే రాయాలి. ప్రింట్ఎఫ్ %d ఎందుకంటే ఇంటీజర్ వాల్యూస్ తీసుకున్నాం కాబట్టి పర్సెంటేజ్ అయితే d అయితే తీసుకున్నాను. a < b ప్రింట్ఎఫ్ ఏమొస్తుంది %d డబుల్ కొటేషన్స్ కామా a = b. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ %d కామా a ≠ b. సో ఇక్కడ మనకి వచ్చేసి రిజల్ట్స్ ఎలా వస్తాయి, ట్రూ ఫాల్స్ అనేసి ఈ విధంగా అయితే వస్తాయి. సో ఇది ప్రోగ్రామ్ ఒకసారి రన్ చేసి నాకైతే రిజల్ట్ ఏమొచ్చిందో కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.